హలో అండి. అందరికీ నమస్తే. తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? మార్కెట్‌లో దొరికేటువంటి కెమికల్ హెయిర్ కలర్స్ వాడి విసిగిపోయారా? అయితే ఈరోజు మన కిచెన్‌లో ఉండేటువంటి టీ పౌడర్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టుని సహజంగా నల్లగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి లేట్ ఎందుకు? ఇక వీడియోలోకెళ్ళిపోదామా? వీడియోలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఈ రోజుల్లో చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం అనేది పెద్ద సమస్యగా మారింది. కెమికల్స్ ఉన్నటువంటి డైలు వాడడం వల్ల జుట్టు మరింత ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే జుట్టును కుదుళ్ళ నుండి నల్లగా బలంగా మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి హోమ్ రెమెడీని ఈ రోజు మీకు చూపించబోతున్నాను. కేవలం మనం రోజు తాగేటువంటి టీ పొడితోనే ఈ రెమెడీని రెడీ చేసుకోవచ్చు. ఈ రెమెడీకి ముఖ్యంగా కావాల్సింది వచ్చేసి టీ పొడి అండి. టీ పొడి తెల్ల జుట్టుని సాధారణంగా నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి టీ పొడి అందుబాటుగానే ఉంటుందండి. పలానా టీ పొడి వాడాలన్నది ఏం లేదండి. మీకు ఏ టీ పొడి అందుబాటుగా ఉంటే ఆ టీ పొడి తీసుకోవచ్చు. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఐరన్ కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ నిండా టీ పొడి తీసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగంత ఉసిరి పొడి కూడా తీసుకోవాలండి. లేదంటే ఎండు ఉసిరి ముక్కలు ఉంటాయి కదండి, మనకు ఈజీగా ఆయుర్వేదం షాపుల్లో, కిరాణా షాపుల్లో, అలాగే మనం నెలవారీ సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఆ షాపుల్లో కూడా ఈ ఎండు ఉసిరి ముక్కలు అందుబాటుగా ఉంటాయి. లేదంటే మనకు సూపర్ మార్కెట్స్లో అలాగే ఆన్లైన్లలో మీషో, ఫ్లిప్కార్ట్ అన్నింట్లోనూ ఈ ఎండు ఉసిరి ముక్కలు అనేవి మనకు చాలా తక్కువ ధరకే అందుబాటుగా ఉన్నాయండి. ఒక్కసారి తీసుకున్నామంటే మన జుట్టు ఎదుగుదలకు అలాగే జుట్టు నల్లబడ్డానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎన్ని సంవత్సరాలైనా అస్సలు పురుగు పట్టవండి. సో ఒక గుప్పెడన్ని ఎండు ఉసిరి ముక్కలు కూడా తీసుకొని బాగా వేయించుకోవాలి కొద్దిసేపు. మీరు ఇదే ప్లేస్లో పచ్చి ఉసిరిని కూడా యాడ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఉసిరి వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయండి. జుట్టు రావడం ఆగిపోతుంది, జుట్టు వేగంగా పెరుగుతుంది. అంతేకాదండి, తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారికి ఉసిరి అనేది ఒక గొప్ప ఔషధం. సో ఇందులోకి కొద్దిగంత గుంట గలగరాకు పొడి తీసుకున్నానండి. మీ వద్ద గుంట గలగరాకు పొడి లేకపోయినట్లయితే స్కిప్ చేసేయండి. అలాగే నేను మరికొంత ఉసిరి పొడి కూడా తీసుకున్నానండి. ఉసిరి పొడి కానీ, ఎండు ఉసిరి ముక్కలు కానీ, లేదా పచ్చి ఉసిరి ముక్కలు కానీ, వీటిలో ఏదో ఒకటి తీసుకున్నా కూడా సరిపోతుంది. అలాగే మీరు ఇప్పుడు మందారం పువ్వులు, ఎర్రటి మందారం పువ్వులు కూడా తీసుకోండి. లేదంటే ఈ విధంగా మనకు సూపర్ మార్కెట్లలో అలాగే ఆయుర్వేదం షాపుల్లో, పచారీ షాపుల్లో ఈ మందారం పువ్వుల పౌడర్ అనేది అందుబాటుగా ఉంది. ఆన్లైన్లలో కూడా మీరు కొద్దిగంత మందారం పొడి కానీ, లేదంటే 1 లేదా 2 మందారం పువ్వుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఎండినటువంటి మందారం పువ్వుల్ని కూడా తీసుకోవచ్చండి. ఎర్రగా ఉన్నటువంటి మందారం పువ్వులు తీసుకునే ప్రయత్నం చేయండి. మెరూన్ రెడ్ కలర్ కానీ, ఎర్రగా కానీ ఉన్నటువంటి మందారం పువ్వుల్ని తీసుకోండి. సో ఇక ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. వీటిలో ఉన్నటువంటి సారము, పోషకాలన్నీ కూడా చక్కగా వాటర్కి పట్టాలి. ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్స్ అలాట్ అండి. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి సాధారణమైనటువంటి ఇంటి చిట్కాలు పైసా ఖర్చు లేకుండా మనకు కిచెన్లోనే అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి మంచి మంచి రెమెడీస్ అనేవి చూపిస్తూనే ఉంటాను. వాటర్ ఎక్కువగా తీసుకునే అవసరం లేదండి. ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తే సరిపోతుంది. సో వన్స్ బాగా బాయిల్ అయ్యింది అని అంటే రసంకి మరుగుతుంది చూసారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రసంకి మరిగినట్లుగా మరుగుతూ ఉన్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. సో చిన్నపిల్లలు కూడా చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా ఈ రెమెడీని అప్లై చేసుకోవచ్చు. సో ఇది న్యాచురల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. 100% హోమ్ మేడ్. సో కెమికల్స్ ఉన్నటువంటి డైస్ యూజ్ చేయడం వల్ల చాలా ప్రమాదం అండి. మ్యాక్సిమం కెమికల్స్ ఉన్నటువంటి హెయిర్ డైస్ని దూరం పెట్టడం అనేది బెటర్ అన్నది నా ఉద్దేశం. ఎప్పుడూ ఒకసారి అంటే మనకు తప్పదు, ఇక సమయం లేదు, ఇక ఈ రెమెడీస్ని రెడీ చేసుకునేంత సమయం లేదనుకున్నప్పుడు ఒక ప్యాకెట్ తెచ్చుకొని అప్పటికప్పుడు అప్లై చేసుకోవచ్చు. కానీ తరచూ ఉపయోగించడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేరొక బౌల్లోకి వడగట్టుకోవాలండి. సో ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట ఈ లిక్విడ్ అనేది, మరీ పల్చగా కాకుండా. సో ఎప్పుడైతే ఈ విధంగా స్ట్రాంగ్గా రెడీ చేసుకుంటామో హెయిర్ కూడా అంతే నల్లగా మారుతుందండి. ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దు. మీ దగ్గర గుంటగలగరాకు పొడి లేకపోతే స్కిప్ చేసేయండి. మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో మీ వద్ద ఏవైనా లేకపోయినట్లయితే తెలియజేయండి, నేను వాటికి బదులుగా ఏవైనా ఉపయోగించవచ్చా అన్నది నేను మీకు రిప్లైలో తెలియజేస్తానండి. సో ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. వాటర్ ఎక్కువ తీసుకోవద్దండి. సో
చిన్న గ్లాస్ నిండా తీసుకుంటే మరిగేపాటికి కన్సిస్టెన్సీ అనేది కాస్త తగ్గుతుందండి. మనం యాడ్ చేసినటువంటి వాటిలో ఉన్నటువంటి పోషకాలు అదంతా కూడాను చక్కగా వాటర్‌కి పట్టి కన్సిస్టెన్సీ అనేది ఒక పవర్‌ఫుల్ రెమెడీ లాగా రెడీ అవుతుంది. ఇక ఇందులోకి గోరింటాకు పొడి తీసుకుంటున్నానండి. మీరు పచ్చి ఆకును మిక్సీ పట్టి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారండి మాకు పొడి అందుబాటులో లేదు. ఆకుతోటి రెడీ చేసుకోవచ్చా అని. సో, ఇందులోకి పచ్చి ఆకును మిక్సీ పట్టేసి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆకు గాని, పొడి గాని ఇందుట్లోనే యాడ్ చేసుకున్నట్లయితే ఓన్లీ గోరింటాకు గాని, గోరింటాకు పొడి కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే ఓవర్ నైట్ పక్కన పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే మనం హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చండి. గోరింటాకు పొడి తీసుకున్నా, పచ్చి ఆకు తీసుకున్నా కూడా ఆకులో ఈ లిక్విడ్‌ని యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి. సో, ఒకవేళ ఉత్తి గోరింటాకు పొడి తీసుకుంటూ ఉన్నట్లయితే ఇంకాస్త పొడి ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇందులోని ఇండిగో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోవచ్చు ఇండిగో పొడి యాడ్ చేస్తే. సో, ఇదొచ్చేసి ప్యూర్ ఆర్గానిక్ హెర్బల్ పౌడర్ అండి. జీరో కెమికల్స్ ఉంటాయి ఇందులోని. అసలు కెమికల్స్ అనేవి ఉండవు. చాలామంది డౌట్ పడుతున్నారు ఇండిగో పొడి అంటే కెమికల్స్ ఉండవా అని చెప్పి. ఇదొక హెర్బ్ ప్లాంట్ అండి. సేమ్ గోరింటాకు మొక్క లాగానే ఇండిగో కూడా మొక్క ఉంటుంది. మొక్క నుంచి తీసినటువంటి పొడి అన్నమాట. ఆకుల యొక్క పొడి. ఇండిగో పౌడర్ మనకు ప్రతి ఆన్లైన్లలో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్‌కి అందుబాటుగా ఉందండి. ఇక ఇందులోకి ఈ కన్సిస్టెన్సీకి సరిపడా పౌడర్‌ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో, మీకు డౌట్ లేకుండా మళ్ళీ చెప్తా చూడండి. ఒకవేళ మీరు పచ్చి ఆకు తీసుకుంటూ ఉన్నట్లయితే ముందుగా మనం లిక్విడ్‌ని రెడీ చేసాం కదండీ! ఆ లిక్విడ్‌ని మిక్సీ జార్‌లోనే వేసుకొని మన హెయిర్‌కి అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా పేస్ట్‌ని రెడీ చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోండి. అది కూడా ఓవర్ నైట్ పక్కన పెట్టి అప్లై చేసుకోవాలి. ఒకవేళ గోరింటాకు పొడి తీసుకుంటూ ఉన్నట్లయితే మనం రెడీ చేసుకున్నటువంటి లిక్విడ్ యొక్క కన్సిస్టెన్సీకి సరిపడా పౌడర్‌ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేయండి. అంటే గోరింటాకు పొడి తీసుకున్నా, పచ్చి ఆకు తీసుకున్నా నైట్ అలాగే పక్కన పెట్టేసి ఉదయాన్నే అప్లై చేసుకోండి. ఇక ఇందులోకి 2 స్పూన్ల వరకు గోరింటాకు పొడి, రిమైనింగ్ అంతా కూడా మనం ఇండిగో పొడి అంటే 3 లేదా 4 స్పూన్ల వరకు పడుతుందండి. ఇండిగో పొడి తీసుకుంటూ ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌గానే హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అలా పక్కన పెట్టి ఇమ్మీడియేట్‌గానే అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ ఇండిగో పొడి తీసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా గోరింటాకు పొడి కూడా తీసుకోవాలండి. గోరింటాకు పొడి అందుబాటులో లేకపోయినట్లయితే పచ్చి ఆకైనా మనం మిక్సీ పట్టి తీసుకోవచ్చు. సో, ఓన్లీ మనం గోరింటాకు తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఇండిగో పొడి అవసరం లేదు. అది కూడా ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయండి. మీకు నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి మాక్సిమం అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నా. ఒకవేళ మీకు ఇంకా అర్థం అవ్వలేదంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను క్లియర్‌గా మీకు రిప్లైలో వివరిస్తాననమాట. అంటే ఒకవేళ మీరు ఓన్లీ గోరింటాకు పొడితోటి ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే ఆకుతోటి ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే గోరింటాకు పొడి ప్లస్ ఇండిగో పొడితోటి ఎలా రెడీ చేసుకోవాలనేది మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను రిప్లై ఇస్తాను. అలాగే మనం ఏ మెథడ్‌లో అయినా సరే తలకు ఆయిల్ లేకుండా అప్లై చేసుకోవాలండి. వితౌట్ ఆయిల్ డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. సో, డ్రై అయ్యేంత వరకు ఉంచుకుంటే మరీ మంచిదండి. లేదు అనుకున్నట్లయితే గంట అయినా ఉంచాలి. తర్వాత నార్మల్ వాటర్ తోటి హెడ్ బాత్ చేసేయండి. అంటే షాంపూని అస్సలు యూజ్ చేయకుండా మరుసటి రోజు కొద్దిగంత ఆయిల్‌ని అప్లై చేసుకోవచ్చండి. లేదంటే తల నిండుగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ మరుసటి రోజు మీరు హెడ్ బాత్ చేసేయండి. అది కూడా షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయొచ్చు. లేదా శీకాకాయ, కూకుడుకాయ మీకు ఏది నచ్చితే దాంతోటి తరచూ మీరు ఉపయోగిస్తూ ఉంటారు కదండీ! ఏ షాంపూ, ఆ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసేయొచ్చు. ఈ ప్రాసెస్‌లో మీరు కనీసం అంటే వారానికి ఒకసారైనా స్టార్టింగ్‌లో అప్లై చేయాలండి. ఎందుకంటే ఇది కెమికల్స్‌తో కూడింది కాదు కాబట్టి నేచురల్ కాబట్టి స్టార్టింగ్‌లో వారానికి ఒకసారి అప్లై చేస్తూ ఉండండి. వన్స్ హెయిర్ పూర్తిగా బ్లాక్ అయిన తర్వాత నెలకో, 2 నెలలకో ఒక్కసారి అప్లై చేసినా కూడా సరిపోతుంది. కెమికల్స్ ఉన్నటువంటి హెయిర్ డైస్‌ని ఉపయోగించడం వల్ల భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. సో, కెమికల్స్ ఉన్నవి కాస్త పక్కన పెట్టేస్తే మంచిదేమో అన్నది నా ఉద్దేశం. మరొక యూస్‌ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్.